తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు సంఘ పెద్దలందరూ కూడా నమస్కారాలు. గడిచిన ఒక 3 నెలల నుంచి మన గ్రూపుల్లో వస్తున్నటువంటి కొన్ని సందేశాలను మనం చూస్తే ఒక వర్గం సంబంధించిన వ్యక్తులు గడిచిన 8 ఏళ్ళ అకౌంటు పైసల వివరాలు, సభ్యత్వాల వివరాలు, కుటుంబ భరోసా వివరాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాలు మొత్తం కూడా బ్యాంక్ స్టేట్మెంట్ రూపంలో మాకు కావాలని అడుగుతున్న డిమాండు బలంగా వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. అందులో తప్పు లేదు. నాకు తెలిసినంత వరకు ఏ సంఘమైనా ఆ సంఘ నియమ నిబంధనలకు లోబడి, ఆ సంఘ సభ్యుల తీర్మానానికి లోబడి పనిచేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఈ సంఘానికి సేవలు అందిస్తున్నటువంటి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, హుసేన్ సార్ గారు కానీ, వెంకటరెడ్డి సార్ గారు కానీ, లింగమూర్తి సార్ గారు కానీ, కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు కానీ, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు వాళ్ళ వ్యక్తిగత సమయాన్ని సంఘానికి వెచ్చించి సంఘ నిర్మాణం కోసం, సంఘ సభ్యుల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని మనం తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళ కృషిని మర్చిపోవడం కానీ మన సంఘానికి మంచిది కాదు. కాబట్టి ఈ సంఘ పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను కరీంనగర్ మొన్న జరిగిన కార్యవర్గ సమావేశానికి రావడం జరిగింది. అక్కడ చూసిన కొన్ని సంఘటనలని, సంభాషణల్ని, సందర్భాలని నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నేను దీని మీద వివరణ కావచ్చు, విశ్లేషణ కావచ్చు చేద్దామనే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా. నేను ఇందులో ఏ ఒక్కరిని నేను సపోర్ట్ చేయడం కానీ, విమర్శించడం కానీ నా ఉద్దేశం కాదు. వాస్తవికంగా అందరూ కూడా మనకంటే ముందుకెళ్ళి సంఘాలలో పనిచేస్తున్న వాళ్ళు, మనం కెమెరా పట్టుకోకంటే ముందుకెళ్ళే వాళ్ళ సంఘ నిర్మాణం కోసం వాళ్ళ సమయాన్ని, డబ్బులను వెచ్చించిన వాళ్ళంతా. కాబట్టి వాళ్ళని విమర్శించే స్థాయి నాది కాదు. కానీ నాకున్నటువంటి చిన్న చిన్న సందేహాల్ని అడగనీకి నేను ప్రయత్నం చేస్తా. నేనేమనుకుంటున్నా అంటే, కొన్ని సంఘాలలో పనిచేసిన వ్యక్తులుగా మనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఏ సంఘ నిర్మాణమైనా, ఏ సంఘ కార్యక్రమాల నిర్మాణమైనా కేవలం ఒక ప్రోగ్రామ్ని ఎట్లా చేయాలని ప్రోగ్రామ్ డిజైన్ మాత్రమే ఒక ప్రెసిడెంట్ చేస్తారు. ప్రోగ్రామ్ నిర్మాణం తర్వాత నిర్వహణ మొత్తం కూడా కోశాధికారి మరియు జనరల్ సెక్రటరీ వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి అంటే, గడిచిన 4 సంవత్సరాలు, అంతకంటే ముందు 4 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు కుటుంబ భరోసా లెక్కలు, శాస్త్ర సభ్యత్వ లెక్కలు మరియు ₹100 సభ్యత్వ లెక్కలు, మనం దగ్గర ఉన్న కుటుంబ భరోసా ఎంతమందికి అందింది, మనం ఎంత అమౌంట్ కట్టినాం, ఇంకా ఎంత మిగిలింది, లేదంటే ఇంకెంత తగ్గుతుంది, మాకు పూర్తి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ప్రూఫ్స్ కావాలి, లెక్కలు కావాలని ఒక్క వర్గం సంబంధించిన వాళ్ళు అడిగితే, దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి కమిటీ మొత్తం మనం డబ్బు ఎంత కలెక్ట్ చేసినాం, ఎంతమందికి ఇచ్చినాం, ఇంకెంతమందికి ఇవ్వాల్సి ఉంది, మన దగ్గర నిల్వ బడ్జెట్ ఎంత ఉంది, దానికి ఎంత అవసరమవుతుంది అనే లెక్కలు ప్రింటెడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ టీం ఏదైతే ఉన్నదో వారందరూ కూడా మళ్ళీ డిమాండింగ్ ఏంటంటే, మీరు ఇచ్చిన ప్రింటెడ్ లెక్కలు వాస్తవాలు అయ్యి ఉండొచ్చు, కానీ మేము అడుగుతున్నది ఇది కాదు, మాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని అడుగుతున్నారు. సరే, అసత్య ప్రచారాల, సత్యమైన ప్రచారాలు అనేది ఎవరి వ్యక్తిగత అంటే ఎవరి అంతరాత్మకు వాళ్ళకి తెలుస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే, ఏ లెక్కలైనా ప్రచార కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శులకు, తర్వాత కోశాధికారులకే తెలిసి ఉంటుంది. మన దాంట్లో ప్రధాన కార్యదర్శి లేడు కాబట్టి ప్రధాన కార్యదర్శి, కోశాధికారికి లెక్కలు తెలుస్తాయి. ఇదే రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ క్వశ్చన్ అడుగుతున్నాడు, అందరినీ యూనియన్ అడుగుతున్నారు, ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నారు, లెక్కలు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని విమర్శించే స్థాయి నాది కాదు. కానీ నాకున్న అపోహ నేను ఒకటి అడగాలనుకుంటా ఉన్నా. మీరు గడిచిన 6 సంవత్సరాలు అంతకుముందు మీరు జనరల్ సెక్రటరీ పనిచేశారు. మరి మీరు మీ పదవి వీడి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితమైన లెక్కలు మీరు ఎందుకు యూనియన్ అధ్యక్షునికి ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయారు? మీరు అలా 6 సంవత్సరాల లెక్కలు చెప్పి ఉంటే ఇలా సంవత్సరాల లెక్కలు గంటలో తేలిపోతాయి కదా. మరి మీరు 6 సంవత్సరాల సంఘానికి సేవ చేసినప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, కుటుంబ భరోసా జాయింట్ అకౌంట్ హోల్డర్
మీ దాంట్లో కూడా స్టేట్మెంట్ మీరు ఒక్కసారి పీడిఎఫ్ రూపంలో పెడితే ప్రతి సంఘ సభ్యుని కూడా చేరేది కదా. ఆ రోజు మీరు ఆ తప్పులు ఎందుకు చేశారు మరి? అంటే మనం ఉన్నప్పుడు ఏమైనా జరగవచ్చు, ఇతరుడు వచ్చేవరకు మనం లెక్కలాడగలనే ధోరణి సరైనదే అంటారా? శ్రీనివాస్ గౌడ్ గారిని తప్పుపట్టడం అనేది నా ఉద్దేశం కాదు, విమర్శించడం అంతకంటే కాదు. కానీ మీరున్నప్పుడు మీరు కోరుకుంటున్నటువంటి సంఘ నిర్మాణం కానీ, మీరు కోరుకుంటున్నటువంటి సమాన న్యాయం కానీ, మీరు కోరుకుంటున్నటువంటి సంఘ సభ్యుని హక్కులు కానీ మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే మీకు? మీరు 6 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కుటుంబ భరోసా పైసలు ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చిండ్రు? సభ్యత్వాల పైసలు వచ్చినాయి ఎంత వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎక్స్పోల ద్వారా మన యూనియన్కి ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టిర్రు? ప్లాట్ ఉన్నప్పుడు మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆ రోజు మీరు జాయింట్ అకౌంట్ హోల్డర్గా ఉన్నారు. మరి ఆ రోజు మీరు ఎన్ని డబ్బులు కట్టిర్రు, ఎంతకు మాట్లాడేదని గ్రూప్లో ఎందుకు పెట్టలేదని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటా ఉన్నా. మీరు మీ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎలక్షన్ల అనంతరం మీరు ఈ సంఘాన్ని వీడి మీరు ఒక సామాన్య ఒక ఫోటోగ్రాఫర్గా మీరు సంఘంకి నడుచుకుంటూ వచ్చే సమయం వల్ల మీరు ఎప్పుడైతే ప్రధాన కార్యదర్శి పదవి వదిలిపెట్టిపోతూ ఉన్నారో మరి ఆ రోజు పూర్తి లెక్కల వివరాలు మా సభ్యులకు ఎందుకు అందించలేదని నేను మిమ్మల్ని ఈ అందరి సమక్షం వల్ల ఈ అందరి కోరిక మేరకు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరైతే ఈ అభిమన్యు రెడ్డి అనే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొచ్చి మన సంఘానికి ఇవ్వాల్సినటువంటి 10 లక్షలు ఎందుకు ఇవ్వలేదని మీరు ఎందుకు అడగట్లేరు అభిమన్యు రెడ్డి గారిని? అసలు అభిమన్యు రెడ్డికి ఎందుకు ఇవ్వాలి మనం ఈ కాంట్రాక్టర్లు? ప్రతి సంవత్సరం ఒక జిల్లా కమిటీ తీసుకొని ఎక్స్పో నిర్వహించలేదా? ఆ లాభాన్ని సంఘానికి సగం ఆ జిల్లా ఏదైతే నిర్వహిస్తుందో ఆ కార్యక్రమాన్ని ఆ జిల్లాలో ఆఫీసులు కట్టుకోవడానికి కూడా వచ్చిన లాభం ఉపయోగపడుతుంది కదా. అంటే నాకున్న ఉద్దేశం ఏంటి అంటే ఎక్స్పో నడిపిస్తే ఎక్స్పో ద్వారా వచ్చిన పైసలని ఒక జిల్లా కార్యవర్గం నిర్వహిస్తే వచ్చిన దాంట్లో 25% లాభాలు జిల్లా టీంకి ఇచ్చి 75% రాష్ట్ర సంఘానికి ఇస్తే ఆ 25% డబ్బులతోటి ఒక ప్లాట్ కొంటే మనకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నిలబడేది కదా. మరి మీరు దానికి ఎందుకు ఏకీభవిస్తలేరు? ఈరోజు సాఫ్ట్వేర్లు అమ్ముకుంటోళ్ళు ఫోటోగ్రాఫర్ల పేరు మీద బిజినెస్ చేసేవాళ్ళు మేము వెంబడేసుకొని తిరుగుతారు. మరి ఆ రోజు ఉన్నటువంటి ఈ 10 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని మీరు ఎందుకు అడగలేరు 2 సంవత్సరాల క్రితం వరకు? మీరు లెక్కలు అడగడం తప్పు కాదు, అట్లా అని చెప్పి మీరు చెప్పలే కాబట్టి హుసేన్ సార్ వాళ్ళు చెప్పడం నా ఉద్దేశం కాదు. వీళ్ళు కూడా మీకు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ అంతా ఇచ్చారు. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతూ ఉన్నారు కదా. ఇప్పటికీ గ్రూపులలో అదే లొల్లి నడుస్తూ ఉంది. మీరు ఈ లొల్లిని మీరు బంద్ చేయకపోతే నిజంగా ఈ కుటుంబంలో ఈ ఫోటోగ్రాఫర్ల కుటుంబంలో మీ విలువను తగ్గించుకునే వారవుతారని చెప్పేసి మరోసారి సవినయంగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చేసినటువంటి సేవలు అమోఘం. మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. మీరు ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళే లోపల ఓ పెద్ద స్థాయికి మీ గమ్యం చేరువలో దగ్గర ఉన్న సమయం వల్ల మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సంఘ సభ్యులకు మీ మీద గౌరవం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం కానీ చేస్తున్న వారిని అదుపు చేయకపోవడం కూడా మీకే మచ్చతునుకు అవుతుంది. కాబట్టి దయచేసి మీ పేరు చెప్పుకొని ఎవరైతే జిల్లా గ్రూపులలో మెసేజ్లు పెడతా ఉన్నారో, మీ పేరు చెప్పుకొని ఎవరైతే ఈ అసభ్య పదజాలంతో ఈ అసలు అంటే ఇట్లాంటి అనాలోచిత చర్యలు, ఇట్లాంటి అవగాహన లేనటువంటి చర్యలు, విషయ పరిజ్ఞానం లేనటువంటి రాతలు రాస్తున్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇట్లా కట్టడి చేయకపోతే మీకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా నా ఆవేదన మీకు గౌరవం తగ్గొద్దని నేను మరోసారి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు, హుసేన్ సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్క టీం ఒకరి మీద చెప్పుకుంటూ ఉన్నది. కానీ నిజంగా సంఘ నిర్మాణం కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి వెంకటరెడ్డి అన్న ఒక మాట మాట్లాడిన స్పీచ్లో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సంఘాలలో పనిచేసిన వ్యక్తిగా అయ్యే ఖర్చులేంది, తిరిగే సమయం ఎంత, దానివల్ల మనల్ని ఎంతమంది తిట్టుకుంటారు, ఎంతమంది పోడుతున్నారు దాని అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నేను గిట్లా ఈ రాష్ట్ర సంఘం అడ్డం పెట్టుకొని ₹1 తిన్నా, ఈ 5 నుంచి 6 వేల మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంఘంలో నేను వాళ్ళందరికీ పుట్టినట్టే, నా తండ్రికి పుట్టినట్టు కాదని ఒక పెద్ద మాట మాట్లాడిండు. అలాంటి వాళ్ళ చేత మనం ఇలాంటి మాటలు ఇలాంటి సంజాయిషీలు చెప్పించుకునే స్థాయికి దిగజారడం అనేది ఈ సంఘానికి కానీ మన 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 కుటుంబానికి కానీ సమంజసం కాదనే నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఏం మాట్లాడినా అభిమన్యు రెడ్డి గారితో మనకి ఇవ్వాల్సినటువంటి పైసలు ఇప్పించండి. సాఫ్ట్వేర్లు అమ్ముకుంటులతోటి ఈ కార్పొరేట్ వ్యవస్థలతోటి ముడిపడినటువంటి ఫోటోగ్రాఫర్ల ఈ బంధాలు మనకు అక్కరానివి. సరే, వాళ్ళ అవసరం ఏంది? మనతో బిజినెస్ చేయడం వాళ్ళ అవసరం. ఫోటో టెక్ కాకపోతే ఇంకో టెక్ పెట్టుకొని చేస్తాం. ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కాకపోతే ఆయన ఇంకో అసోసియేషన్తో బిజినెస్ చేస్తాడు. ఇవి నిరంతర ప్రక్రియలు. ఒకప్పుడు ఇప్పలపల్లి రమేష్ గారికి అభిమన్యు రెడ్డి గారికి పడదు, ఇవాళ ఇద్దరు ఒక్కటైనరు.
ఒకప్పుడు నీకు అభిమన్యు రెడ్డికి పడదు, ఈరోజు మీరిద్దరు ఒక్కటే అయినరు. ఒకప్పుడు హుసేన్ సార్ అభిమన్యు రెడ్డి చాలా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు దూరం అయ్యారు. అంటే వ్యక్తులు వేరు, వ్యవస్థలు వేరు. అవసరం వచ్చినప్పుడు అందరూ మన దగ్గర అవుతారు. కానీ నిజంగా మన పేరు కానీ మన సంఘానికి కానీ మీరు మంచి పేరు తీసుకురావాలని మీకు ఉద్దేశమే అయితే ఈ కార్పొరేట్ వ్యవస్థలు అనేటివి వస్తాయి పోతాయి. ఈ సంఘ సేవలు మీరు పడ్డ కష్టం ఇంతమంది మధ్యలో నిలిచిపోవాలనుకుంటే ఈ చిల్లర ప్రక్రియలు మొత్తం మీ పేరు చెప్పుకొని మాట్లాడే ఈ మాటలు మొత్తం మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ గౌరవం భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నేను కేవలం మీ గౌరవం తగ్గకూడదనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తూ ఉన్నాను. చివరగా ఈ లెంత్ ఎక్కువైంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఉన్న సభ్యులను కనీసం పని చేయనియండి, వాళ్ళతో కలిసి పని చేయండి. మీరు ఇంతకుముందు చేసిన అనుభవం ఉంటే వాళ్ళతో పంచుకోండి, వాళ్ళు చేసే పొరపాట్లను మీరు సరిచేయండి, వాళ్ళకి ఇంకా మీరు గైడెన్స్ ఇవ్వండి, ఎట్లా చేయాలనో మీరు వాళ్ళకి నేర్పించండి. అది వదిలేసి వాళ్ళ కుర్చీలో కూర్చున్న కాడ నుంచి ఇక ఒకటే రాతలు తీసేయాలి, వద్దు, శతగంతనం. ఇప్పుడు ఎవడెవడైతే రాస్తారో ఇళ్ళ రాసిన వాళ్ళందరి కింద మేము పనిచేసిన వాళ్ళమే. మీరున్నప్పుడు ఏమేమి పనులు చేసారో మాకు అన్నీ తెలుసు. మీ నిర్లక్ష్యం వల్ల ఎవరి కుటుంబ భరోసాలు ఆగిపోయినాయి. మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల ఎంత పేద కుటుంబం ఈరోజు మన దగ్గర కుటుంబ భరోసాలు వచ్చే ₹1,00,000 అందుకోలేకపోయిందో ఆ పాపం జిల్లా మొత్తం తెలుసు. దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలే. మన గురించి మాట్లాడేటప్పుడు గురిగిన దాని కింద ఉన్న నల్లదనాన్ని చూసుకోదంట. మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. కుటుంబ భరోసా ఇన్ఛార్జిగా ఉండి డబ్బులు వాడుకుంటే అందరు తంతిపై హైదరాబాద్లో డబ్బులు కట్టి వచ్చిన వాళ్ళు ఇలా కుటుంబ భరోసా లెక్కల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా ఈ ఒకరికొకరు కొట్లాడుకొని ఒకరినొకరు విమర్శించుకొని మన మధ్య ఈ దూరాలను పెంచేటువంటి సంఘాలతోని నిజంగా సాటి ఫోటోగ్రాఫర్లకు అవసరం లేదు. ఎవరి ఆధిపత్యం కోసమో ఎవరి అక్కర కోసమో మనం దిగజారి మన దగ్గర ఉన్నటువంటి సంఘ సభ్యులని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను నిన్న మొన్నటి దాకా కూడా నాకు ఆ రాష్ట్రాంగంతో ఎవరితో పరిచయాలు లేవు. కానీ మన ఎలక్షన్ నుంచి నేను హుసేన్ సార్ వాళ్ళ ప్యానెల్లో పోటీ చేయడం జరిగింది. నేను సార్ గారిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. మొన్న సస్పెండ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాలు కాకుండా వాళ్ళను కొంత సమయం తగ్గించి ఈ సంఘానికి వాళ్ళని దూరంగా ఉంచాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొంతమంది సస్పెండ్ అయినప్పటికీ కూడా మళ్ళీ గ్రూపుల్లో ఇదే రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు. వారి మీద మన సంఘం సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలే కాకుండా వారితో నేరుగా మాట్లాడి వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు పెట్టకుండా దాన్ని ప్రోత్సహించే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరోసారి వ్యక్తం చేస్తా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు లెక్కలు అడగాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పిండ్రు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలన్నారు. 6 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చెప్పలేదో కారణం చెప్తూ ఎక్స్పోల పేరు మీద యూనియన్ అడ్డం పెట్టుకొని బిజినెస్ చేసిన వ్యక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసి కమిటీకి ఇచ్చినప్పుడే మీతోని సిట్టింగ్ పెట్టి మాట్లాడి మీకున్నటువంటి అవగాహన ఏదైతే మీరు అడుగుతూ ఉన్నారో, మీరు ఏదైతే డాటా అడుగుతా ఉన్నారో డాటా ఇవ్వడానికి రాష్ట్ర సంఘం సిద్ధంగా ఉంది. మన జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో జిల్లా పిఎస్సీలు అందరితో కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. వాళ్ళు అడిగిన బ్యాంక్ స్టేట్మెంట్ మనం ఇవ్వాలి. మనం ఇచ్చేటప్పుడు అంతకంటే ముందు ఎక్స్పో పైసలు మనకు 10 lakhs రావాల్సి ఉంది. ఆ పైసలు తీసుకోవాలి. తర్వాత 6 సంవత్సరాల లెక్క ఎవరైతే జనరల్ సెక్రటరీగా ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. సంవత్సరాల లెక్క ఇప్పుడున్న కొత్త కమిటీ చూసుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. సంఘ నిర్ణయాలకు కానీ సంఘ చేసే ప్రోగ్రాంలకు కానీ అందరూ కోఆపరేట్ చేయాలి. ఎవరినెవరు విమర్శించుకుంటే సంఘం ముందుకు పోదు. కాబట్టి మరోసారి నేను తప్పు మాట్లాడను అనుకుంటే రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, అభిమన్యు రెడ్డి గారు కానీ, కాశీరత్నం గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద మనసులను క్షమిస్తారని, మరోసారి మీరందరూ ఇట్లా చేయడం వల్ల మీరు ఇన్ని రోజులు చేసినటువంటి కష్టం, ఇన్ని రోజులు మీరు యూనియన్ కోసం చేసినటువంటి శ్రమ వృధా అవుతుంది. మీ మీద గౌరవం తగ్గుతుంది. మన సమావేశ హాల్లోకి వచ్చి నమస్కారం పెడితే ఒక పెద్ద మనిషికి కనీసం 3 లేచి నమస్కారం పెట్టలేదు. మీరు ఆ స్థాయికి దిగజారకూడదని ఆవేదనతో నేను ఇవన్నీ చెప్తున్నా తప్ప మీ మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. మీరందరూ సజెషన్ చేయాలి, మీరందరూ పనులు చేయాలి, మీరందరూ కార్యక్రమాలను కొత్త కార్యక్రమాలను మనం చేసే విధంగా మీరందరూ ఫోటోగ్రాఫర్లకు సహాయపడతారని మీ అందరినీ ప్రాధేయపడుతూ నమస్కారం. జై హింద్.